Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABNPRR Degree College, Kokor. Okay, today I have to discuss about డేటా స్ట్రక్చర్ అండ్ డేటా టైప్స్. మనం లాస్ట్ సెషన్లో చూసుకున్నాం. ఈ లాస్ట్ సెషన్లో డేటా టైప్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటి? మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి, ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టరు. ఓకే, ఇక అవన్నీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. అవి మనం సి లాంగ్వేజ్లో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాము. కాబట్టి మీరు సి లాంగ్వేజ్లో ఉన్న ఏవైతే డేటా టైప్కి సంబంధించిన కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మీరు యాజ్ టీజ్గా మీరు ఇక్కడ కూడా నోట్స్ డ్రా చేసుకోండి. ఓకే, ఫెయిర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, డేటా స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ టైపు. మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో. ఇప్పుడు స్ట్రక్చర్ టైప్ గురించి చూద్దాం. తర్వాత డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా ఒకసారి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్లో ఒకసారి చెప్తాను. స్ట్రక్చర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ డిఫరెంట్ డేటా టైప్స్ రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ నేమ్. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటిని కలుపుకొని ఒక యూనిట్ కింద రిప్రజెంట్ చేసే ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్ అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ స్ట్రక్చర్లో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ అన్నిటిని ఒకే చోట, అంటే ఒక యూనిట్ ఆఫ్ బ్లాక్లో మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. అలా క్రియేట్ చేసి పెట్టుకుని దానికి ఒక నేమ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రక్చర్ అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఎలాగ క్రియేట్ చేస్తాం? ఓకే, చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామో, హౌ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఆల్రెడీ మీకు తెలుసు స్ట్రక్చర్ అనేది మేడం గారు చెప్పే ఉన్నారు. స్ట్రక్చర్ యూనియన్స్ గురించి ఒకసారి ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. వీ యూజ్ ఏ స్ట్రక్ట్ కీవర్డ్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్స్ ఇన్ సి. స్ట్రక్ట్ కీవర్డ్ ఉపయోగించుకుని మనం స్ట్రక్చర్స్ క్రియేట్ చేయగలం. ద స్ట్రక్ట్ కీవర్డ్ ఈజ్ ఏ షార్ట్ ఫామ్ ఫ్రమ్ ఏ స్ట్రక్చర్డ్ డేటా టైప్. అంటే మనకి స్ట్రక్చర్డ్ డేటా టైప్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా స్ట్రక్చర్ కీవర్డ్తో మనం ఇక్కడ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం అనమాట. అసలు అది ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి సింటాటికల్గా చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ స్ట్రక్ట్ అనేది కీవర్డ్. స్ట్రక్ట్ అనేది ఏంటి? కీవర్డ్. స్ట్రక్ట్ నేమ్, ఇట్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ నేమ్. ఏ నేమ్ అయినా ఇచ్చుకొచ్చండి. ఇక్కడ స్ట్రక్ట్ అనేది యాజ్ టీజ్గా ఎలా అయితే ఉందో అలాగే మనం మెన్షన్ చేయాలి. స్ట్రక్ట్ నేమ్. ఓకే, మనం స్ట్రక్చర్కి ఏ నేమ్ అయితే ప్రజెంట్ చేస్తున్నాం అనుకుంటున్నాం, అంటే ఎంప్లాయీ అనుకోండి ఎంప్లాయీ, స్టూడెంట్ అయితే స్టూడెంట్, వాట్ ఎవర్ ఏదైనా సరే. అలాగే ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ వచ్చింది. డేటా టైప్ మెంబర్ నేమ్, డేటా టైప్ మెంబర్ 2 నేమ్, డేటా టైప్ మెంబర్ 3 నేమ్ అండ్ సువాన్ అని చెప్పింది. అంటే ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నిటిని చూడండి. ఇక్కడ మనకి మినిమం ఇక్కడ 3 అని చెప్పి ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. ఇలాగా మోర్ దాన్ 1 డేటా టైప్స్ని ఒక స్ట్రక్ట్ కీవర్డ్ ఉపయోగించుకొని ఒక స్ట్రక్ట్ నేమ్తో ఏదైతే గ్రూప్గా మనం క్రియేట్ చేసి పెట్టుకుంటామో దాన్నే స్ట్రక్చర్ అని చెప్పి అన్నాం. చూడండి, స్ట్రక్చర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్. గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇవే. ఇది 1, ఇది 2, ఇది 3. కాబట్టి మోర్ దాన్ 1 ఉంటే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అని అంటున్నాం. అని వేరియబుల్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది కూడా చూడండి, ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చాం. ఓకే, అంటే మనకి సింటాటికల్గా చూపించాం. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనే డేటా టైప్ తీసుకుని రిప్రజెంటెడ్ బై సింగిల్ నేమ్. ఇక్కడ సింగిల్ నేమ్ ఏంటి అని అంటే స్ట్రక్ట్ నేమ్. ఈ విధంగా మనం కానీ స్ట్రక్చర్లో మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, మనకి ఎప్పుడైతే స్ట్రక్ట్ కీవర్డ్ ఉపయోగించి డిఫరెంట్ డేటా టైప్స్ని ఇస్తామో క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్తో ప్రజెంట్ చేయాలండి. అంటే స్ట్రక్చర్ అనేది ఏంటి? వన్ ఆఫ్ ద డేటా టైప్. డేటా టైప్ ఎప్పుడైనా డిక్లేర్ చేస్తే మనం సెమీకోలన్ లేకుండా ఎండ్ చేస్తామా? ఎండ్ చేయలేం. కాబట్టి ఇదంతా సింగిల్ లైన్ అనమాట. మనకి ఏంటంటే సింగిల్ లైన్లో చూపిస్తే
అర్థం కాదు కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది ఒక డేటా టైప్, ఇవి గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్ కాబట్టి, అది గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇస్తాను. అంటే ఇదంతా ఇప్పుడు డేటా టైప్ నెంబర్ వన్ నేమ్ ఎలా అయితే ఉందో ఇది కూడా అంతే, కానీ ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి ఓపెన్ బ్రేసెస్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టలేదు మనం. కానీ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకుని మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నామంట. కాబట్టి స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్ డేటా టైప్లో కూడా వస్తుంది. ఓకే, కాబట్టి ఈ స్ట్రక్చర్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. కాబట్టి ఇదేం చెప్పింది కదా, యూజర్ డిఫైన్ నేమ్ అని. అంటే స్ట్రక్చర్ నేమ్ అనేది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, స్టూడెంట్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్ ఇవ్వచ్చు, వెహికల్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఎనీ. మెంబర్స్ డేటా టైప్ కెన్ బి సేమ్ ఆర్ డిఫరెంట్. ఒకవేళ డేటా టైప్స్ అనేవి మన అవసరానికి తగ్గట్టుగా సేమ్ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ అయినా చెప్పారే ఇచ్చుకోవచ్చు అనమాట. అది ఆ విధంగా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ వీ విల్ సీ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్, యాక్సెసింగ్ ఏ షార్ట్ స్ట్రక్ట్ మెంబర్స్, అండ్ దెన్ వీ విల్ సీ ఏ కంప్లీట్ ఎగ్జాంపుల్. ముందుగా మనం ఏం చేద్దామంటే అవన్నీ నేర్చుకున్నాం. ఓకే, స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ అయినాయి. తర్వాత దానికి బ్రీఫ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ని ఒకసారి చూద్దాం. ఓకే, దానికి సంబంధించిన యొక్క ఇప్పుడే మనకి ప్రీవియస్ చూపించాను చూడండి. ఇక్కడ హౌ టు స్ట్రక్చర్ వేరియబుల్ అండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం క్రియేట్ చేసాం, జస్ట్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. అంటే ఈ పార్ట్ని అంతా కలిపి మనం ఏమంటున్నాం, డేటా టైప్ని రాసుకున్నాం అని చెప్పడం అంతే అండి. ఓకే, అంటే నార్మల్గా మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు డేటా టైప్ ఏమిస్తాం, ఇంట్ అని ఇచ్చాను. ఈ ఇంట్ పార్ట్ ఎలా అయితే ఉందో ఈ స్ట్రక్చర్ పార్ట్ అంతా కలిపి అదనమాట. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏమిస్తే, ఇంట్ తర్వాత ఏ అని ఇస్తాం కదా. ఏ అంటే ఏంటి, ద వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. అంటే ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన ఒక వేరియబుల్. తర్వాత ఏం చేస్తానో సెమీకోలన్తో ఎండ్ చేస్తాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఏం క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే ఇది ప్రీ డిఫైన్ డేటా టైప్. ఏంటంటే ఇది యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చూపించేది ఏంటి, ప్రీ డిఫైన్డ్, అదే యూజర్ డిఫైన్ డేటా టైప్. యూజర్ డిఫైన్ డేటా టైప్లో స్ట్రక్చర్ని తీసుకున్నాం. ఆ స్ట్రక్చర్ డేటా టైప్కి ఒక వేరియబుల్ ఎలా అసైన్ చేయాలో ఇందులో చూస్తున్నాం అన్నమాట. ఓకే, అదే అన్నాడు, టు సీ ద సింటాక్స్ క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా యాక్సెస్ చేస్తాం, డేటా మెంబర్స్ని మనం చూపిద్దాం. ఓకే, కాబట్టి స్ట్రక్చర్ వేరియబుల్ మనం ఎలా క్రియేట్ చేస్తాం అంటే రెండు రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చండి. ఒకటి స్ట్రక్ట్ నేమ్, వేరియబుల్ నేమ్ సెమీకోలన్. ఇది ఎలా ఉంది చూడండి, ఇది వదిలేయండి, ఈ పార్ట్ మనకి ఈ పార్ట్ వదిలేయండి, లేదనుకోండి మేబీ. ఓకే, రిమూవ్ చేసేస్తున్నాం. ఇప్పుడు స్ట్రక్ట్ నేమ్ వేరియబుల్ అనుకోండి. స్ట్రక్ట్ నేమ్ అంటే జనరల్గా మనం ప్రిమిటివ్ డేటా టైప్లో తీసుకుంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్. చూడండి, డేటా టైప్ ఇంట్ వేరియబుల్ నేమ్ ఏ సెమీకోలన్ అయిపోయింది చూడండి. అది కాబట్టి సేమ్ అలా ఉందన్నమాట. అంటే మనం ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్లో ఏం చూపించలేదండి. ఓకే, ఏం చూపించలేదు, మనం ఇలా వదిలేసాం అన్నమాట. ఈ మధ్యలో ఏం మెన్షన్ చేసాం, ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఇక్కడ డేటా టైప్స్ అనేది ఇవ్వాలి అనమాట. అది ఇదిగోండి ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ నేమ్ డేటా టైప్ క్లోజింగ్ బ్రేసెస్ అని ఇచ్చాం. ఈ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వకుండా సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాం అనమాట. అది కాబట్టి మనకి స్ట్రక్ట్ నేము వేరియబుల్ నేమ్ అనేది ఇలా. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తానో అందువల్ల సెమీకోలన్ అన్నాం. ఇప్పుడు ఈ పార్ట్ అంతా ఎలా అవుతుంది అంటే డేటా టైప్ పక్కన మనం, అంటే ఈ పార్ట్ అంతా మనకి ఇంటీజర్ డేటా టైప్ కింద వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఇదిగోండి, ఇదంతా మనకి అది. ఓకే, ఇదంతా మనకి డేటా టైప్ కింద వస్తుంది. ఇది వేరియబుల్ అనమాట, ఇది వేరియబుల్. కాబట్టి ఇప్పుడు ఆ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, హౌ టు మనకి వేరియబుల్ ఎలా క్రియేట్ చేసుకున్నాం చూడండి. వేరియబుల్ నేమ్ అని అన్నాం, అక్కడ ఏ వేరియబుల్ అని ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్లో చూపిస్తాం, సింటాక్స్ అనమాట ఇది. వేరియబుల్ నేమ్ సెమీకోలన్.
ఇప్పుడు ఇదంతా ఎలాగైంది? ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగా అయింది. అంటే డేటా టైపు, వేరియబుల్ నేము, సెమీకోలన్. ఓకే, వేరియబుల్ నేమ్ అంటే సపోజ్ నేను చూడండి డేటా టైప్ తీసుకుంటున్నాను. ఓకే, డేటా టైప్, వేరియబుల్ నేమ్. అది ఇది ఏమైంది? ప్రిమిటివ్ డేటా టైప్. ఇది ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, సెమీకోలన్. ఇప్పుడు ఈ పార్ట్ కూడా అంతే అనమాట. కాబట్టి ఇక్కడ డేటా టైప్ ఇచ్చుకున్నాం అది. కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ అనేది మనం ఎలా యాక్సెస్ చేస్తున్నామో చూస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు యాక్సెస్ డేటా మెంబర్స్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ యూజింగ్ స్ట్రక్ట్ వేరియబుల్. అంటే స్ట్రక్చర్ వేరియబుల్ ఉపయోగించుకొని డేటా మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోండి. డేటా మెంబర్స్ అంటే ఇవి లోపల ఉన్నాయి చూడండి, వాటిని ఆ డేటా మెంబర్స్ని స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా ఎలా కాల్ చేస్తామంటే డాట్ అనే ఆపరేటర్ ద్వారా మనం కాల్ చేస్తాం. ఇవ్వ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ 1, వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ 2, అలా ఎన్ని అయితే మనం ఉన్నాయో అన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్రీఫ్ ఎగ్జాంపుల్లో మీకు తెలుస్తుంది చూడండి. హౌ టు అసైన్ ఏ వాల్యూస్ టు స్ట్రక్చర్ మెంబర్స్. చూడండి, యూజింగ్ డాట్ ఆపరేటర్ ఉపయోగించుకొని ఈ స్ట్రక్చర్లో ఉన్న మెంబర్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తాం అనమాట. ఎలా యాక్సెస్ చేస్తానో వేరియబుల్ నేమ్, స్ట్రక్చర్లో క్రియేట్ చేసిన వేరియబుల్ నేము డాట్ మెంబర్ నేమ్, దానికైనా వాల్యూ ఇవ్వాలనుకోండి వాల్యూ ఇలా అసైన్ చేస్తాం. సపోజ్ వేరియబుల్ నేమ్ నేను స్టూడెంట్ అని రాసుకున్నాను. స్టూడెంట్ డాట్ ఓకే మెంబర్ నేమ్ ఎస్ ఈక్వల్ టు సంథింగ్, ఏదంటే స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి. అది మనకి స్ట్రక్చర్ ఉపయోగించుకొని స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా డాట్ చేస్తాం అనమాట. అంటే డాట్ అనే ఆపరేటర్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఆల్ మెంబర్స్ అసైన్ టు వన్ ఒకే స్టేట్మెంట్లో రాయాలనుకోండి ఈ విడివిడిగా రాస్తాం. స్ట్రక్టర్ నేమ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ అంటే ఫ్లవర్ బ్రాకెట్, వాల్యూ ఫర్ మెంబర్ 1, వాల్యూ టు మెంబర్ 2 అండ్ సో ఆన్. అంటే ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ ఒకే లైన్లో ఇవ్వాలనుకుంటే ఓకే, లేదు విడివిడిగా సింగిల్ లైన్ కింద చూపించాలనుకుంటే ఏ విధంగా అయినా సరే మనం రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అని అంటే చూడండి, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ నేటి ఏ స్ట్రక్చర్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఆ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే టు స్టోర్ ఏ డేటా ఆఫ్ స్టూడెంట్స్ లైక్ స్టూడెంట్ నేమ్, ఏజ్, అడ్రస్. ఏంటి అని అంటే మీకు సి లాంగ్వేజ్లో కానీ, అంటే ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు, ఒకవేళ ఎగ్జామ్స్ పెడతారు, ఇక్కడ పెడితే స్ట్రక్చర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాయమంటారండి. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ రాస్తే చాలు. ఇప్పుడు రాసేది మీరు ఆల్రెడీ ఒకవేళ ఆ నోట్స్లో ఉంటే నో ప్రాబ్లం, అది ఫాలో అవ్వండి. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చండి, ఇదే ఫాలో అవ్వాలని లేదు. ఎగ్జాంపుల్ అనేది సింటాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటే చాలండి. మీ ఓన్ ఎగ్జాంపుల్ అయినా పర్లేదు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అయినా పర్లేదు, మేడం గారు చెప్పిన ఎగ్జాంపుల్ అయినా పర్లేదు, మీరు ఎక్కడైనా సరే రిఫర్ చేసిన ఎగ్జాంపుల్ అయినా పర్లేదు, కానీ సింటాక్టికల్కి ఈక్వల్గా ఉండాలి. కాబట్టి వీ నీడ్ టు స్టోర్ ది డేటా ఆఫ్ స్టూడెంట్ లైక్ స్టూడెంట్ నేమ్, ఏజ్, అడ్రస్, ఐడి. ఈ దీనికి సంబంధించిన అంటే ఈ ఎలిమెంట్స్ని ఉపయోగించుకొని స్ట్రక్చర్ని ద్వారా మనం ఎలా క్రియేట్ చేస్తామో ఎగ్జాంపుల్ ద్వారా ఒకసారి చూద్దాం. ఓకే, ఇది స్ట్రక్చర్ ఎగ్జాంపుల్ అండి. చూడండి ఒకసారి ఈ పై పార్ట్ని ఏమంటున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇది హెడర్ ఫైల్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్కి సంబంధించింది ఓకే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటాం. ఏమేమి ఇచ్చారు ఐడీస్ ఇక్కడ, నేము, ఏజ్, అడ్రస్, ఐడి. కాబట్టి చూడండి స్ట్రక్ట్ నేమ్ అబ్జర్వ్ చేయాలి మీరు, ఇదిగోండి స్ట్రక్ట్ నేమ్. కాబట్టి స్ట్రక్ట్ నేమ్ ఓపెన్ బ్రేసెస్, ఓకే ఇదిగోండి ఓపెన్ బ్రేసెస్, ఓకే ఇదిగో ఆ విధంగా చూద్దాం. అదేందా ఓపెన్ బ్రేసెస్, క్యార్ స్టూడెంట్ నేమ్ సెమీకోలన్. ఏంటి ఇక్కడ చూడండి డేటా టైప్ క్యారెక్టర్, ఓకే మెంబర్ 1 నేమ్ అంటే అక్కడ ఏమి ఇచ్చారు స్టూడెంట్ నేమ్ సేమ్ అర్థమైంది. అలాగే ఇంటీజర్ ఇంట్ స్టూడెంట్ ఐడి, ఇంటీజర్ స్టూడెంట్ ఏజ్, క్లోజింగ్ బ్రేసెస్ సెమీకోలన్. యాజ్ టీజ్గా మనకి ఈ సింటాక్స్ ఉన్నట్టు ఎలాగైతే ఉందో ఆ విధంగా మనం
రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఏ విధంగా? ఈ విధంగా క్రియేట్ చేసామన్నమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు సేమ్ లైక్ ఇది అలాగే కదా ఉందండి. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? స్ట్రక్చర్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఏం చేసాం? స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. తర్వాత మనం దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, దానికి వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. కాబట్టి ఇక్కడ మనకి కామెంట్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్రియేట్ ఏ స్ట్రక్చర్ హియర్, ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈజ్ స్టూడెంట్ డేటా. క్రియేట్ అయిందండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఎప్పుడు స్ట్రక్చర్ని గ్లోబల్ డిక్లరేషన్ చేసుకోవాలండి. గ్లోబల్ అంటే ఫస్ట్ అదే యాక్సెస్ అవ్వాలి. కాబట్టి గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్లోనే కదా ఉంది, ఇది బయట ఉంది కదా. కాబట్టి దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని అంటారు. అయిన తర్వాత మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాం. మెయిన్ మెథడ్ అంటే యాక్సెస్ చేయాలి కదా. కాబట్టి యాక్సెస్ చేయడం గురించి మనం ఇంట్ మెయిన్ మెథడ్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసుకుంటున్నాం? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇదేంటిది? స్ట్రక్ట్ నేమ్, వేరియబుల్ నేమ్ సేమ్ మనకి ఇందులో ఉంటుందండి. చూడండి, మీకు ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పడం జరిగింది. ఇదిగోండి. ఓకే, ఎక్కడది? రెండు రకాలుగా క్రియేట్ చేసుకోండి. స్ట్రక్ట్ నేమ్, వేరియబుల్ నేమ్. ఇదేంటి? క్రియేట్ ఏ వేరియబుల్ ఫర్ స్ట్రక్చర్. సేమ్ అలాగే ఇక్కడ కూడా క్రియేట్ చేసాం చూడండి. స్ట్రక్చర్ నేమ్ ఏముంది? స్టూడెంట్ డేటా ఉంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ నేమ్ ఏంటి? స్టూడెంట్ డేటా. ఇదిగోండి, స్ట్రక్ట్ అనే కీవర్డ్, ఇది వేరియబుల్. కాబట్టి వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది స్టూడెంట్కి సంబంధించింది కాబట్టి ఆ ఈక్వల్ మీనింగ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ అని ఇచ్చింది. తర్వాత ఏం చేయాలి? సెమీకోలన్తో ఎండ్ చేయాలి. అంటే ఇక్కడే మనం స్టూడెంట్ అని ఇచ్చుకోవచ్చు, కానీ ఒక చోట మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాని వేరియబుల్ యాక్సెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట. కాబట్టి ఆ పాయింట్ని ఏమంటున్నాం మనం? స్ట్రక్చర్ ఈజ్ ద వేరియబుల్ ఆఫ్ స్ట్రక్చర్ స్టూడెంట్ డేటా. అది స్టూడెంట్ ఈజ్ ద వేరియబుల్. స్టూడెంట్ అనేది స్ట్రక్చర్ డేటాకి సంబంధించిన వేరియబుల్ అయింది కదా. తర్వాత మరి దానికి వాల్యూస్ అసైన్ చేయాలి కదా. కాబట్టి అసైనింగ్ ఏ వాల్యూస్ ఆఫ్ ఈస్ట్ స్ట్రక్ట్ మెంబర్ హియర్ అన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? స్టూడెంట్ నేమ్ ఇచ్చాడు. కాబట్టి మరి ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని డేటా మెంబర్తో ఎలా యాక్సెస్ చేస్తాం? డాట్ అనే ఆపరేటర్ ద్వారా యాక్సెస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదేంటిది? డాట్ అనే ఆపరేటర్. ఓకే, ఈ డాట్ అనే ఆపరేటర్ ద్వారా మనం దేన్ని యాక్సెస్ చేస్తున్నాం? ఈ డేటా మెంబర్స్ని ఒక్కొక్కటి డేటా మెంబర్స్ని యాక్సెస్ చేస్తున్నాం బై యూజింగ్ దేంటి? స్టూడెంట్ అనే స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా. అర్థమైందండి. కాబట్టి స్టూడెంట్ డాట్ స్ట్రక్చర్ నేమ్ ఈక్వల్ టు, మరి ఇది స్ట్రక్చర్ నేమ్ దేనికి సంబంధించింది? క్యారెక్టర్. కాబట్టి మనం డబల్ కోట్స్లో, అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాబట్టి డబల్ కోట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఇందులో మన సి లాంగ్వేజ్లో డైరెక్ట్ స్ట్రింగ్ని డిక్లేర్ చేయం కాబట్టి సి ద్వారా, అదే క్యారెక్టర్ ద్వారా డిక్లేర్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఏంటి? స్టూడెంట్ ఐడి. ఇదిగోండి స్టూడెంట్ ఐడి 1 2 3 4. అర్థమైందమ్మా? ఈ విధంగా మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాం. స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, ఎలా మనం అసైన్ చేసాం వాల్యూస్. ఇంకా ఏముంది మనకి? ఇంకా మూడోది ఉంది కదా, ఏజ్. ఇదిగోండి, స్టూడెంట్ ఏజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటి? అసైన్ ఏ వాల్యూస్. ఓకే, గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి మనం అసైన్. తర్వాత ఏంటి? మరి వాటిని వాల్యూస్ని డిస్ప్లే చేయాలి కదా. కాబట్టి డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తున్నామో ఒకసారి చూడండి. ఇక్కడ డిస్ప్లేయింగ్ ది వాల్యూస్ ఆఫ్ ప్రింట్ఎఫ్. డిస్ప్లే చేయడం ప్రింట్ఎఫ్. ద స్టూడెంట్ నేమ్ ఈజ్, మరి అది గ్రూప్ ఆఫ్ లెటర్స్ కాబట్టి %s అని చెప్పి తీసుకున్నాం. స్టూడెంట్ నేమ్. ఈ స్టూడెంట్ నేమ్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ఎక్కడికి వస్తుంది? స్ట్రక్చర్ యొక్క వేరియబుల్లోకి వస్తుంది. కాబట్టి అది ప్రజెంట్ అవుతుంది.
అలాగే ఐడి అంటే డైరెక్ట్గా మనం ఇది రాస్తే రాదు, ఎందుకంటే మనం స్ట్రక్చర్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అలాగే ఏజ్ ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి, ఇది కూడా ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి, ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి పర్సంటేజ్ ఎస్ అని తీసుకున్నాం. అక్కడ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ మెథడ్ దగ్గర ఏం మెన్షన్ చేసాం చూడండి, ఇంటీజర్ అని మెన్షన్ చేసాం. కాబట్టి రిటర్న్ టైప్ ఏమి ఇచ్చాం మనం, 0 అని ఇచ్చాం, అయిపోయింది. దాని అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి, ఏమి ఇచ్చామో అది వస్తుంది. స్టూడెంట్ నేమ్ ఈజ్ స్టీవ్, స్టూడెంట్ ఐడి 1 2 3 4, స్టూడెంట్ ఏజ్. ఈ విధంగా మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. మనకి ఇక్కడ ఇచ్చాడు, ఇంకా స్ట్రక్చర్కి డేటా స్ట్రక్చర్కి సంబంధం ఏంటి అని చెప్పి ఇచ్చాడు. డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, ఆ విధంగా మనం స్ట్రక్చర్ గురించి నేర్చుకోవడం జరిగింది. కాబట్టి స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్ రిప్రజెంటెడ్ ఏ సింగిల్ నేమ్. కాబట్టి గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటిని కలుపుకొని, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఉపయోగించుకొని గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నింటినీ కలిపి ఒక చోట ప్లేస్ చేసి దానికి ఒక నేమ్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే బై యూజింగ్ స్ట్రక్ట్ కీవర్డ్, దాన్ని మనం స్ట్రక్చర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనం డేటా స్ట్రక్చర్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్. ఇది ఆల్రెడీ దీని గురించి నేర్చుకున్నాం మనం. కాబట్టి డేటా స్ట్రక్చర్ అంటే మనకి ఈజ్ ఈ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ ద కంప్యూటర్. కాబట్టి వీటికి స్పెషల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ అని ఉంటాయి. అవన్నీ ఎందులో రిప్రజెంట్ చేసి పెట్టుకుంటాం మనం, ఎరేస్. ఇవి ఎగ్జాంపుల్ ఫర్ డేటా స్ట్రక్చర్, ఎరే, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది, ఎందువల్ల వాడుతున్నాం అంటే డేటా స్ట్రక్చర్ వల్ల ఏంటి, సిస్టమేటిక్ అరేంజ్మెంట్, డేటాను ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుని మనం నచ్చినప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకుంటాం, నచ్చినప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉన్నాం. స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజీ అవుతుంది. ఇదంతా మనం డేటా స్ట్రక్చర్. అవి ఎన్ని రకాలని చెప్పుకున్నాం, 2 రకాలు, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే వెళ్తాం. కాబట్టి అది లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ఎరే అని. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఒక ఆర్డర్ ఉండదు, కాబట్టి దాన్ని ట్రీ గ్రాఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఈ క్లాస్ అనేది మన స్టార్టింగ్లో లెక్చరర్లో చెప్పుకుంటూ జరిగింది బ్రీఫ్గా, అందువల్ల ఇది నేను కొంచెం షార్ట్ ఫామ్లో చెప్పడం జరుగుతుంది. సేమ్ యాజ్ అలాగే మనం డేటా స్ట్రక్చర్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, లీనియర్, నాన్ లీనియర్ అని చెప్పాం కదా, డయాగ్రామ్ ఓరియంటెడ్గా చూపిస్తే ఇదిగోండి, లీనియర్లో స్టాటిక్ అయితే ఎరే, డైనమిక్ అయితే లింక్ లిస్ట్, క్యూ, స్టాటిక్ అంటే ఎరే ఏంటంటే ఇందులో మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం తెలియదు. కాబట్టి డైనమిక్ అయితే మనకి ఈజీగా అందులో పెర్ఫామ్ చేయొచ్చు. అలాగే ట్రీ గ్రాఫు. నెక్స్ట్ మనకి ఎరే అంటే ఏమో వాల్యూస్ అనేవి ఇలా ఉంటాయి, కాబట్టి వాల్యూస్ ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత వాటి యొక్క అడ్రస్లు ఏ విధంగా ఉంటాయి, ఇండెక్స్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి. కాబట్టి ఎరే ఆఫ్ 0, ఎరే ఆఫ్ 1, ఎరే ఆఫ్ 2, ఎరే ఆఫ్ 3, ఎరే ఆఫ్ 4 అండ్ సో ఆన్. అలాగే లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే నోట్స్ ఫార్మేట్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క డేటా ఒక్కొక్క నోడ్లో స్టోర్ అయ్యి నెక్స్ట్ నోడ్కి లింక్ని క్రియేట్ చేస్తుంది, అంటే 2 పాయింట్స్ ఏ నెక్స్ట్ నోడ్ ఆఫ్, ఓకే, వాల్యూ అండ్ అడ్రస్. కాబట్టి దీన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్పి జరిగింది. ఇటు పాయింట్స్ 2, ఇదిగోండి, ఒకటి డేటా పార్ట్, ఇంకొకటి అడ్రస్ పార్ట్. ఈ అడ్రస్ పార్ట్ ఏం చేస్తుంటే 2 పాయింట్స్ ఏ నెక్స్ట్ నోడ్ ఆఫ్ వాల్యూ, అలా కంటిన్యూషన్గా జరుగుతుంది అనమాట. కాబట్టి అలాగే స్టాక్ అంటే ఏ విధంగా ఉంటుంది, వాల్యూస్ అనేవి ఒక రూల్ని ఫాలో అవుతూ స్టోర్ అవుతాయి. అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మన సీడీస్ కానీ, బుక్స్ కానీ, స్టోన్స్ కానీ, కాయిన్స్ కానీ వేసినప్పుడు లాస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ బయటికి తీస్తాం, ఆ రూల్ని ఫాలో అవుతుంది. అదే క్యూ అయితే ఏం ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే రూల్ని ఫాలో అవుతుంది. ఓకే, ఇదేం ఫాలో అవుతుందంటే లిఫో అంటారు, లిఫో అంటారు, LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది ఫిఫో అంటారు, FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అది కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అంటే క్యూలో ఒక మెంబర్ నుంచున్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ మెంబర్, ఫస్ట్ ఎవరైతే వచ్చి నుంచున్నారో వాళ్ళే ఫస్ట్ బయటకు వెళ్తారు. ఆ విధంగా మనం క్యూలో రిప్రజెంట్ చేసి పెట్టుకుంటున్నాం. ట్రీ అంటే నోట్స్లోనే ఇవి రిప్రజెంటేటివ్ ట్రీ ఫార్మేట్లో ఒక్కొక్క నోడ్ నుంచి ఇంకొక నోడ్కి లింక్ ఫార్మేట్ ద్వారా డేటాని అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రాఫ్స్ కూడా మనకి ఎడ్జెస్, నోట్స్ ఉంటాయి ఇక్కడ కూడా. అంటే ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకొక ఏరియాలోకి మనం వెళ్ళాలనుకోండి, రియల్ టైం ఎగ్జాంపుల్లో ఆ ఏరియాకి నుంచి మనం వెళ్ళవలసిన ఏరియాకి ఎన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయో ఆ కనెక్షన్స్ తీసుకొని ఏది షార్టెస్ట్ పాత్తో
దాని దగ్గరికి మనం వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డేటా స్ట్రక్చర్ అనేది ఏమేమి ఆపరేషన్స్ కలిగి ఉంటుంది అని అంటే ఇన్సర్షన్ ఆపరేషను, సెర్చింగ్ ఆపరేషను, ట్రావర్సింగ్, సార్టింగ్, డిలీటింగ్. కాబట్టి ఈ డేటా మెంబర్స్ మీద అప్లై చేసే ఆపరేషన్స్ మనం డేటా స్ట్రక్చర్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఆ డేటా స్ట్రక్చర్ అనేది ఏంటి అని అంటే లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చరు, స్టాక్ అనే ఒక డేటా స్ట్రక్చరు, ఎరే అనే డేటా స్ట్రక్చరు, క్యూ అనే డేటా స్ట్రక్చరు, ఓకే. నెక్స్ట్ ట్రీ అనే డేటా స్ట్రక్చర్, గ్రాఫ్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ని ఉపయోగించుకుని వాటి మీద ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి స్ట్రక్చర్కి డేటా స్ట్రక్చర్కి ఎలా ఉందో డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకున్నారు. కాబట్టి స్ట్రక్చర్ గురించి డేటా స్ట్రక్చర్ గురించి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఈ 2 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.